వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, ఇది మన అకాడమీ. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఏపీలో తగ్గిన మాతృ మరణాలు. అండ్ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని కూడా పిలుస్తారనమాట. సో ఎప్పుడైనా ఒక సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అనేవి మనం చూసుకుంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతృ మరణాలు తగ్గటం అనేది ఒక గుడ్ సోషల్ ఇండికేటర్గా పరిగణిస్తారనమాట. అయితే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గడం అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది పోషణ పైన, న్యూట్రిషన్ పైన అండ్ హెల్త్ కేర్ పైన అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ పైన, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పైన. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ పైన ఈ మాతృ మరణాలు తగ్గడం కానీ లేదంటే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గడం కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఏపీలో ఈ మాతృ మరణాలు అనేవి సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగిందనమాట. అయితే ఏపీలో పర్టికులర్గా మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు, దేశంలోనే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మాతృ మరణాలు ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయంటే కేరళలో తక్కువగా ఉన్నాయండి ఈ మాతృ మరణాలు. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అచీవ్ చేసింది ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడం కోసం. సో ఇప్పుడు పర్టికులర్గా మనం ఒకసారి డేటాను పరిశీలిస్తే మొత్తం దేశంలోనే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అనేవి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళలో తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మాతృ మరణాలు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఏదైతే ఉందో అది నౌ ఆల్మోస్ట్ సిమిలర్ టు కేరళ అనమాట. రైట్. సో మనం ఈ విధంగా కూడా చెప్పొచ్చు, ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించడంలో బోత్ కేరళ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ ప్లేస్లో నిల్చున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అయితే రీసెంట్గా ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఇది కేంద్ర జనగణన విభాగం కింద పనిచేస్తుంది. అండ్ ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ఈ ప్రసూతి మరణాలు ఏవైతే ఉన్నాయో, ప్రసూతి మరణాలు అంటే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన తర్వాత పిల్లలు ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో, సో ఆ పుట్టిన పిల్లలు 5 సంవత్సరాల లోపు చనిపోతే దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు అనమాట. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రతి 1000 మంది ఈ చైల్డ్ బర్త్స్కి ఎంతమంది అయితే చనిపోతున్నారో దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో అయితే ఒకసారి మనం మెటర్నల్ మోర్టాలిటీ చూసుకున్నప్పుడు ప్రతి 1,00,000 బర్త్కి కూడా ఎంతమంది తల్లులు చనిపోతున్నారో దాన్ని మనం మాతృ మరణాలు లేదంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ప్రతి 1,00,000 మంది ప్రతి 1,00,000 జననాలకు ఎంతమంది మదర్స్ అయితే చనిపోతున్నారో దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. అలాగే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, సో IMR, సో దీన్ని ఏమంటారంటే ఈ శిశు మరణాలు. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ప్రతి 1000 మంది బర్త్కి, చైల్డ్ బర్త్స్కి ఎంతమంది చిల్డ్రన్ అయితే చనిపోతున్నారో దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా పరిగణిస్తారనమాట. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఐక్యరాజ్యసమితి అంటే UN, సో ఈ UN కింద ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 కూడా 2015 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ 2030 కల్లా మోస్ట్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి అచీవ్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ 17 SDGsలో SDG 3ని ఒక్కసారి మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే SDG 3లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది గోల్ అనమాట. రైట్. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఈ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో భాగమే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేటు అనేది తగ్గించడం అండ్ అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని కూడా తగ్గించడం. సో దానిలో భాగంగా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఏంటి? కేరళ మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ సరసన నిలబడింది ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గిస్తూ. రైట్. సో పర్టికులర్గా దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేటు లక్ష్యం ఎంత పెట్టిందంటే 70 కంటే తక్కువగా ఉండాలి.
రైట్. సో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 జననాలకి కూడా ఎంతమంది తల్లులు అయితే చనిపోతున్నారో దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్గా పరిగణిస్తారు. సో జనరల్గా హై మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది నాట్ అ గుడ్ ఇండికేటర్ అనమాట. బట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎప్పుడు కూడా తక్కువగా ఉంటే అది గుడ్ సోషల్ ఇండికేటర్. అయితే యుఎన్ పెట్టిన టార్గెట్ ఏంటంటే 70, అంటే ప్రతి 1,00,000 జననాలకు 70 తగ్గించాలి, అంటే 70 మాత్రం ఉండాలి. ఇది ఒక గుడ్ ఇండికేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అంటే మాతృ మరణాలు ప్రతి 1,00,000 జననాలకి కూడా. సో అయితే ఇప్పుడు ఈ 70 టార్గెట్ అన్నప్పుడు దేశంలో ఒకసారి సగటు మనం చూసుకుంటే దేశంలో ఓవరాల్గా ఈ ఎంఎంఆర్ ఎంత ఉంది అంటే ఇది 88 ఉందన్నమాట. అంటే ప్రతి 1,00,000 జననాలకి కూడా 88 మంది మదర్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. బట్ యుఎన్ పెట్టిన టార్గెట్ ఎంత? యుఎన్ పెట్టిన టార్గెట్ ఎంత అంటే 70 అనమాట. సో ఈ టార్గెట్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో భాగం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది మొత్తం దేశంలో అంటే ఒడిశాలో దాదాపుగా 183 ఉందన్నమాట. సో 183 అంటే చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు యుఎన్ పెట్టిన టార్గెట్ ఎంత? 70. సో ఇండియాలో ఓవరాల్గా సగటున ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతృమరణాలు ఎంత ఉన్నాయి? ఇండియా యావరేజ్ ఎంత ఉందంటే 88. బట్ ఇండియాలోనే ఎక్కువగా ఒడిషా స్టేట్లో ఉందన్నమాట. దాదాపుగా 183 మాతృమరణాలు అనేవి ఉన్నాయి ఒడిషాలో పర్టికులర్గా. సో అందుకు ఒడిషా లాస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో. బట్ ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ స్టాటిస్టిక్స్ కానీ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేటు కేవలం 30 మాత్రం ఉంది. ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. సో ఎందుకు సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ టార్గెట్ ఎంత? యుఎన్ పెట్టిన టార్గెట్ 70. సో ఇండియాలో ఈ ఎంఎంఆర్ ఎలా ఉంది? యావరేజ్ ఎంఎంఆర్ 88 ఉంది. బట్ ఒడిశాలో 153 మాతృమరణాలు అనేవి రిజిస్టర్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ ప్రతి 1,00,000 జననాలకి. బట్ ఈ డేటా అంతటితోని కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కేవలం 30 మాతృమరణాలు మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి ప్రతి 1,00,000 జననాలకి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనమాట ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా కేరళకి కూడా. రైట్. సో ఇప్పుడు మనం ఈ ప్రసూతి మరణాల రేటు, సో ప్రసూతి మరణాల రేట్ అంటే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో ప్రతి 1000 మందిలో. సో ఈ ప్రసూతి మరణాల రేటు కూడా ఎక్కువగా బీహార్ లాంటి స్టేట్స్లో ఉంది అండ్ ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. సో బీహార్ అండ్ ఛత్తీస్గఢ్లో 10 ఈ ప్రసూతి మరణాల రేటు ఉంది. అయితే తక్కువగా ఎక్కడ ఉందంటే కేరళలో. సో కేరళలో ప్రతి 1000 మందిలో ఈ ప్రసూతి మరణాల రేటు కేవలం ప్రతి 1000 మందిలో 1 మాత్రం ఉంది. బట్ ఎక్కువగా ఈ బీహార్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 10 ఈ ప్రసూతి మరణాల రేటు ఉండటం జరిగిందనమాట. సో ఈ డేటా ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. రైట్. సో నెక్స్ట్ మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎలాంటి కార్యక్రమాలు లాంచ్ చేయబడ్డాయి ఈ ఇన్ఫాంట్ అంటే మాతృ మరణాలు, అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేటు అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం తీసుకుంటే ఈ మాతృమరణాలు అనేవి 30 మాత్రమే రిజిస్టర్ అవటం ప్రతి 1,00,000 జనాలకు అనేది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ముందు రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ మాతృమరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా తగ్గించడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది పర్టికులర్గా ఈ ఇన్ఫాంట్ హెల్త్ అదేవిధంగా ఈ మెటర్నల్ హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇన్ఫాంట్ హెల్త్ అదేవిధంగా మెటర్నల్ హెల్త్, సో వీటిని ఇంప్రూవ్ చేయడం కోసం న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్తో పాటు మెడికల్ ఇంటర్వెన్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐసిడిఎస్ తీసుకుంటే ఐసిడిఎస్ కానీ లేదంటే అంగన్వాడీ కానీ ఐసిడిఎస్ అంగన్వాడీ లేదంటే ఇప్పుడు ఆశా వర్కర్స్ కానీ అండ్ వీళ్ళతో పాటు ఈ ఏఎన్ఎం అనే వర్కర్స్ కూడా రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో సో వాళ్ళు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారండి ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నేషనల్ హెల్త్ మిషన్ అనమాట. అంటే పర్టికులర్గా ఐసిడిఎస్ అంగన్వాడీ ఆశా ఏఎన్ఎం వీళ్ళంతా కూడా జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా
రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు డిఫరెంట్ హెల్త్ కేర్ స్కీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, టార్గెటింగ్ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ అదేవిధంగా న్యూ బార్న్ చిల్డ్రన్ పైన టార్గెట్ చేస్తూ పర్టికులర్గా ఈ గర్భిణులకు అంటే పర్టికులర్గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కు ఫ్రీ హెల్త్ కేర్ అండి. సో ఎందుకు ఫ్రీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే పర్టికులర్గా ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడం, అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడం కోసం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడం కోసం ఈ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా చాలా న్యూ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఫ్రీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో పర్టికులర్గా ఈ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం ఈ యాంటీనేటల్ కేర్ అనేది అంటే ఈ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్లో యాంటీనేటల్ కేర్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఈ ఏఎన్ఎం వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ హెల్ప్తో సో ప్రతి నెల 9th ఎవ్రీ మంత్ 9th డేన వాళ్ళకి ఫ్రీ చెకప్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రీ మెడికల్ చెకప్స్ ఉండటం జరుగుతుంది ఈ సురక్షిత్ మాతృత్వ అభియాన్ స్కీమ్లో భాగంగా. అంటే డైరెక్ట్గా ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళడం అయినా లేదంటే ఇంటికి వెళ్ళటం అయినా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ని మనం ఒకసారి చూసుకుంటే ఈ ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్ అనేది 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 2015లో ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం ఏంటి అని అంటే ఎవరైతే ఈ పూర్ ఉమెన్ ఉంటారో సో వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్స్లో డెలివరీస్ని పెంచడం అనమాట. సో హాస్పిటల్స్లో డెలివరీని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటారు. సో ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మాతృవందన యోజన లాంచ్ చేయడం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచినప్పుడు ఖచ్చితంగా ఈ మాతృమరణాలు తగ్గించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ శిశు మరణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఉమెన్ ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేసుకుంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్గా సో ఫస్ట్ డెలివరీలో 5,000 రూపీస్ అండ్ సెకండ్ డెలివరీలో 6,000 రూపీస్ అనే ఇన్సెంటివ్ అనేది ప్రభుత్వం ఇస్తుందండి. సో అది ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఆబ్జెక్టివ్. దీని మెయిన్గా ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రమోట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శిశువులకి అండ్ అదేవిధంగా మదర్కి కూడా ఈ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్ ఎన్ష్యూర్ చేయడం కోసం పోషణ్ అభియాన్ అనే ఒక స్కీమ్ని ఎన్ష్యూర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ ఎనీమియా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు ఈవెన్ ఓవరాల్గా ఇండియాలో సో ప్రతి 3 మహిళల్లో 2 మహిళలు అనేది ఈ ఎనీమియా అంటే రక్తహీనతతో చాలా సఫర్ అవుతున్నారనమాట. సో దానికోసం తీసుకొచ్చిన ఇంటర్వెన్షన్ ఏంటి అని అంటే ఎనీమియా ముక్త్ భారత్ అనే ఒక ఇంటర్వెన్షన్ తీసుకురావడం జరిగింది. అండ్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన అనే స్కీము అండ్ జనని సురక్ష యోజన అనే ఒక స్కీము, రైట్. అండ్ దాంతోపాటు జనని శిశు సంరక్షణ అండ్ మాతృ మరణాల సర్వైలెన్స్ రివ్యూ, సేఫ్ డెలివరీ క్యాలెండర్, డిజిటల్ హెల్త్ మ్యాపింగ్, మొత్తం స్కీమ్స్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి. సో డయాగ్నోస్టిక్స్ అండ్ రెగ్యులర్ చెకప్స్, వ్యాక్సినేషను ఇవన్నీ జరగాలి. అండ్ ఫ్రీ హెల్త్ కేర్ కూడా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి లాక్టేటింగ్ మదర్స్కి ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో సెంటర్ అండ్ స్టేట్స్ కూడా నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో అది 30 దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అండి ఫర్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో ఉచితంగా వైద్య సేవలు అనేవి అందించడం జరుగుతుంది. దీని గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా లేదంటే ప్రతి దేశానికి కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేవి 2 ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి ఈ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కోసం, హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయడం కోసం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం చూసుకుంటే హ్యూమన్ క్యాపిటల్ పైన ఎక్కువగా అండ్ ఎప్పుడూ ఫోకస్ చేస్తున్న రాష్ట్రం అనమాట. సో దీనిలో భాగంగానే మనం ఒకసారి ఈ పర్టికులర్ ఫ్రీ హెల్త్ కేర్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ పేదలు ఎవరైతే ఉంటారో సో ఈ పేదలకి
దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఒక సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవటం జరిగిందనమాట. అంటే ఇది ఒక రకంగా 25 లక్షల రూపాయల బీమా అండి ప్రతి కుటుంబానికి కూడా, రైట్. సో ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల బీమా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెంటర్లో చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ ఉంది, అది మనందరికీ తెలిసిన విషయం. సో ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్లో ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు అనేది బీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, బోత్ పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో 5 లక్షల వరకు బీమా, దీన్నే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా అంటారండి. సో అయితే రాష్ట్రంలో ఈ కవరేజ్ ఏదైతే ఉందో కవరేజ్ని ఇంక్రీజ్ చేసి ఆ ఇన్సూరెన్స్, ఆ బీమా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేసి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రతి కుటుంబానికి సో అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక కొత్త ఆరోగ్య విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందన్నమాట. అయితే ఇందుకు సంబంధించి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి టెండర్స్ కూడా పిలవాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగిందండి. దీనికి సెప్టెంబర్ 4, 2025న ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో, రాష్ట్ర మంత్రిమండలి ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం కూడా జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే ఏమని పిలుస్తారంటే ఆయుష్మాన్ భారత్ అని పిలుస్తారనమాట. సో ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగా సో నేను చెప్పడం జరిగింది 5 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది, రైట్. సో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అండ్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ, సో దీనికి ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రామ్ పేరు ఏంటండి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ హైబ్రిడ్ విధానంలో, రైట్. సో సెంటర్ అండ్ అదేవిధంగా స్టేట్స్ కొలాబరేషన్తో ఈ కొత్త ఆరోగ్య విధానం అనేది ఆంధ్రప్రదేశ్లో రూపొందించడం జరిగింది. అండ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పన ద్వారా. సో ఇక్కడ డీటెయిల్స్ని మనం ఒకసారి క్లియర్గా పరిశీలిస్తే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ పేదలకు బీమా సొమ్ము దాదాపు 2.50 లక్షల రూపాయలు అనేవి ఈ బీమా సంస్థల ద్వారా ఈ పేదలకి ఇవ్వటం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 2.50 లక్షలు, మరొక 2.50 లక్షలు నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ ఉచిత ఆరోగ్య సేవలు అనేవి అందించడం జరుగుతుందండి, రైట్. సో యాక్చువల్లీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ ఉచిత వైద్యంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఇన్సూరెన్స్ సంస్థలకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం అనేది స్టేట్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. అయితే పేదలకు 2.5 లక్షల వరకు ఈ బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి బీమా సొమ్మును అందిస్తాయి. అండ్ 2.5 lakhs నుంచి 25 lakhs, ఇప్పుడు ఈ హెల్త్ కేర్ కాస్ట్ అనేది 2.5 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటే ఆ కాస్ట్ అనేది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ వైద్య సేవలు అనేది అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఎవరైతే ఈ దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తారంటే అబవ్ పవర్టీ లైన్ పీపుల్ అని పిలుస్తారనమాట. సో ఈ అబవ్ పవర్టీ లైన్ పీపుల్కి ఈ వైద్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 2.5 lakhs వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దాంతోపాటు రాష్ట్రంలో దాదాపుగా 5 కోట్ల మందికి క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలని చెప్పేసి ఈ నూతన ఆరోగ్య విధానం స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో సో ఉద్యోగులకి సెపరేట్గా వాళ్ళ వైద్య పథకం ఉంటుంది. ఆ పరిధిలోకి వచ్చే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఫ్రీ హెల్త్ కేర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అప్ టు 25 lakh వరకు. ఈ 2.5 lakh ఈ ఇన్సూరెన్స్ బీమా సొమ్ము ఏదైతే ఉందో ఈ సొమ్ము మినహా మిగిలినంతా కూడా బీమా కంపెనీ తొలుత చెల్లిస్తుంది. ఫస్ట్ ఈ బీమా కంపెనీ చెల్లిస్తుంది అండ్ ఆ తర్వాత ఈ బీమా కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది అనమాట. సో దీనిలో భాగంగా దాదాపుగా 3,257 రకాల డిఫరెంట్ వైద్య సేవల్ని ఈ పర్టికులర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 324 రకాల వైద్య సేవలకు గుర్తింపు ఇవ్వడం కూడా జరిగిందనమాట, రైట్. సో ఇదండి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఏంటంటే దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ అనేది నిన్న
అంటే ఏప్రిల్ 14th 2026న అమరావతిలో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో వై ఏప్రిల్ 14? సో ఎందుకు ఏప్రిల్ 14 అంటే ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం అండి. సో ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ని అమరావతిలో ప్రారంభించడం జరిగిందనమాట. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. అండ్ ఈ తొలి క్వాంటమ్ ఫెసిలిటీ అనేది ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం అండి, వేరే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఆంధ్రప్రదేశ్లోనే ఈ తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ని ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్వాంటమ్ ఫెసిలిటీస్లో భాగంగా 2 క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి, ఒకటి అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, 2 విజయవాడ గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అయితే ఈ 2 కూడా క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. రైట్. సో ఈ 2 కూడా క్వాంటమ్ టెస్ట్ బెడ్స్గా పరిగణిస్తారు ఈ తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లో భాగంగా. అండ్ ఈ 1S అండ్ 1Q అనే క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయడం కూడా జరిగిందనమాట. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని 1S అండ్ 1Q అనే పేర్లతో పిలుస్తారండి. సో అండ్ దాంతోపాటు దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రెఫరెన్స్ ఫెసిలిటీ కలిగినటువంటి తొలి రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశ్ అండి. రైట్. సో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రెఫరెన్స్ ఫెసిలిటీ కలిగినటువంటి తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలవటం జరిగింది. అండ్ దీనిలో భాగంగా తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ని ఏర్పాటు చేశారు. అండ్ ఈ తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లో భాగంగా ఈ అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అండ్ గన్నవరం మేధా టవర్స్లో అంటే విజయవాడలో ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే దీనికి పర్టికులర్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది సహకారం అందించడం కూడా జరిగింది స్టేట్ గవర్నమెంట్కి. అండ్ ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సభ్యులు సహా ఐఐటి ప్రొఫెసర్లు, సో ఆల్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్ అండి. సో అయితే ఇక్కడ మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది డెవలప్ చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఎవరికైతే ఎక్కువగా నైపుణ్యం ఉంటుందో, సో దేశంలోనే అదేవిధంగా విదేశం ఉన్నటువంటి ఈ నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ నిపుణులందరూ కలిసి ఒక స్టార్టప్ కంపెనీగా ఏర్పాటయ్యారండి. ఆ స్టార్టప్ కంపెనీ పేరే క్యూబిట్ ఫోర్స్ సంస్థ అనమాట. ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థే ఈ అమరావతి అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి క్వాంటమ్ టెస్ట్ ఫెసిలిటీస్లో ఉన్నటువంటి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈ కంప్యూటర్స్లో వాడినటువంటి హార్డ్వేర్ను ప్రభుత్వ రంగ, రక్షణ మరియు శాస్త్ర సాంకేతిక పరిశోధనల సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కలిసి తయారు చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కానీ, డిఆర్డిఏ అండ్ డివైఎస్ఎల్ పూణే, అంబర్ ఎంటర్ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్, దిమిరా, సో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా హార్డ్వేర్ని అందించడం జరిగిందనమాట ఓవరాల్గా. రైట్ అండి. సో దీనిలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ ఎస్ఆర్ఎంలో క్యూబిట్ ఫోర్స్ సంస్థ స్వయంగా అమరావతి 1S పేరుతో కంప్యూటర్ ఏర్పాటు చేస్తుంది. అండ్ మేధా టవర్స్లో ఉన్నటువంటి కంప్యూటర్ పేరు అమరావతి 1Q. రైట్ అండి. సో ఈ గన్నవరం మేధా టవర్స్లో ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ని క్యూబిట్ సంస్థ తయారు చేయడం జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో. అయితే దీన్ని ఏమని పిలుస్తారంటే అమరావతి 1Q అని పిలుస్తారు. అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేయబడినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ని కూడా క్యూబిట్ ఫోర్సే తయారు చేసింది. దాన్ని ఏమని పిలుస్తారు అంటే అమరావతి 1S అనే పిలుస్తారండి. సో అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలి అమరావతిలో అనేది సో 2025 ఆగస్టులో ఈ ఆలోచన రావటం జరిగిందనమాట. అండ్ రికార్డ్ టైంలో కూడా ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.